చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ కూడా టీడీపీ ఖాతాలోకి చేరింది. ఇవాళ జరిగిన మున్సిపల్ చైర్మన్ ఓటింగ్లో 6వ వార్డు సెల్వరాజ్ ఎన్నికయ్యారు. కుప్పం మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో 6వ వార్డు కౌన్సిలర్ సెల్వరాజ్ ఎన్నికయ్యారు. కుప్పంలో 24 మంది సభ్యులు ఉండగా అందులో 10 మంది టీడీపీ సభ్యులు, వైసీపీ నుంచి టీడీపీ అభ్యర్థికి 4 కౌన్సిలర్లు మద్దతు తెలిపారు. ఎన్నిక గెలవాలంటే మ్యాజిక్ ఫిగర్ 15 కాగా ఎక్సాఫిషియో ఓటుతో టీడీపీ మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ టీడీపీ ఖాతాలోకి చేరింది. ఇవాళ జరిగిన మున్సిపల్ చైర్మన్ ఓటింగ్లో 6వ వార్డు సెల్వరాజ్ ఎన్నికయ్యారు. కుప్పం మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో 24 మంది సభ్యులు ఉండగా అందులో 10 మంది టీడీపీ సభ్యులు, వైసీపీ నుంచి టీడీపీ అభ్యర్థికి 4 కౌన్సిలర్లు మద్దతు తెలిపారు. ఎన్నిక గెలవాలంటే మ్యాజిక్ ఫిగర్ 15 కాగా ఎక్సెప్షో ఓటుతో టీడీపీ మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. రాజేంద్ర, ఎట్టకేలకు చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ చైర్మన్ గిరిని టీడీపీ కైవసం చేసుకుంది. గతంలో వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి సుధీర్ చైర్మన్ గాను, అదేవిధంగా కౌన్సిలర్ పదవికి రాజీనామా చేయడంతో ఎన్నిక అనివార్యమైంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సుధీర్ తన చైర్మన్ పదవితో పాటు కౌన్సిలర్ పదవి కూడా పూర్తిగా రాజీనామా చేయడంతో ఈ ఎన్నిక అనివార్యమైంది. ఇవాళ జరిగినటువంటి ఎన్నికల్లో 15 మంది సభ్యుల మద్దతుతో 6వ వార్డు కౌన్సిలర్ సెల్వరాజ్ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గతంలో ఉన్నటువంటి సుధీర్ స్థానంలో సెల్వరాజును చైర్మన్ గా ఎన్నిక చేయడం జరిగింది. అయితే ఆ నాటకీయ పరిణామాల మధ్య ఈ రోజు టీడీపీ ఏకగ్రీవంగా ఎన్నిక జరిగిందని చెప్పొచ్చు. ముఖ్యంగా మొత్తం మీద చూసుకుంటే కుప్పం మున్సిపాలిటీలో దాదాపు 25 మంది కౌన్సిలర్ సభ్యులు ఉన్నారు. అయితే సుధీర్ రాజీనామాతో కౌన్సిలర్లు 24 మందికి పడిపోయింది. 24 మందిలో గతంలో టీడీపీ తరఫున గెలిచినటువంటి కౌన్సిలర్లు 5 ఉన్నారు. మరో కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరో 5 కౌన్సిలర్లు టీడీపీకి మద్దతు ఇచ్చిన నేపథ్యంలో మొత్తం 10 మంది సభ్యులు టీడీపీకి ఉన్నారు. అదేవిధంగా 14 మంది కౌన్సిలర్లు వైఎస్ఆర్సీపీలో ఉన్న నేపథ్యంలో చైర్మన్ ఎటు ఎవరికి సొంతం చేసుకుంటున్న ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. ఎన్నికల ముందు వరకు కూడా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. 2 రాజకీయ పార్టీలు కూడా తమ కౌన్సిలర్లను క్యాంపులకు తరలించినటువంటి పరిస్థితి. ఇవాళ ఉదయం 2 పార్టీలకు సంబంధించినటువంటి కౌన్సిలర్లు క్యాంపుల నుంచి నేరుగా ఎంపీడీఓ ఆఫీస్ లో ఉన్నటువంటి సభా స్థలికి చేరుకోవడం జరిగింది. అయితే ఇవాళ ఉదయం కృష్ణగిరిలో ఉన్నటువంటి టీడీపీ క్యాంపులోకి అనుకోకుండా ఒక 4 వైఎస్ఆర్సీపీ సభ్యులు కూడా అక్కడికి చేరడం జరిగింది. దీంతో టీడీపీ యొక్క మద్దతు 14కి చేరింది. అదేవిధంగా ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కంచర్ల శ్రీకాంత్ కూడా టీడీపీకి ఎక్సాఫియో సభ్యుడిగా ఉండడంతో 15 మంది సభ్యుల మద్దతు కలిసి వచ్చింది. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నుంచి 2 సభ్యులు గైర్హాజరయ్యారు. మొత్తం మీద 14 మంది వైఎస్ఆర్సీపీ తరఫున ఉండగా 4 టీడీపీకి మద్దతు ఇచ్చిన నేపథ్యంలో మరో 10 మందిలో 2 కౌన్సిలర్లు సమావేశానికి గైర్హాజరయ్యారు. మొత్తం 8 మంది మాత్రమే సమావేశానికి రావడం జరిగింది. ఇందులో ఎమ్మెల్సీ భరత్ తో పాటు 9 ఓట్లు వైఎస్ఆర్సీపీకి రావడం, ఒకసారిగా 15 మంది టీడీపీ చైర్మన్ కి మద్దతు ఇవ్వడంతో చైర్మన్ ఎన్నిక పూర్తిగా ఏకగ్రీవంగా జరిగిందని చెప్పొచ్చు. అయితే కుప్పంలో జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పూర్తిగా సుమారు 20 స్థానాల్లో చోటు చేసుకోవడం గెలుచుకోవడం జరిగింది. అయితే కుప్పంలో కూడా వైఎస్ఆర్సీపీ జెండా నాటామని చెప్పి గతంలో వైఎస్ఆర్సీపీ నేతలు అనేక రకాలుగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. చంద్రబాబును టార్గెట్ చేస్తూ చంద్రబాబు సొంత ఇలాకాలో కూడా వైఎస్ఆర్సీపీ జెండా ఎగిరింది. వచ్చే ఎన్నికల్లో కూడా సాధారణ ఎన్నికల్లో కూడా చంద్రబాబును ఓడిస్తామని చెప్పి గతంలో ధీమాగా వ్యక్తం చేసిన సందర్భాలు చాలా వ్యాఖ్యలు కూడా చేసినటువంటి పరిస్థితి చూసాం. ఈ రోజు అనూహ్యంగా కూటమి వచ్చిన తర్వాత కుప్పంలో అనూహ్యంగా పరిణామాలు కూడా రాజకీయ పరిణామాలు శరవేగంగా మారినటువంటి పరిస్థితి. ముఖ్యంగా 5 మంది సభ్యులు టీడీపీకి మరో 5 తోడారు. ఇవాళ మరో 4 వచ్చి చేరడంతో కుప్పం మున్సిపాలిటీలో మొత్తం టీడీపీ సభ్యుల సంఖ్య 14కి చేరడం జరిగింది. ఎమ్మెల్సీ శ్రీకాంత్ ఉన్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు ఎక్సాఫియో సభ్యులుగా కూడా ఈ కుప్పంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళిద్దరు కూడా స్థానికంగా లేనటువంటి పరిస్థితిలో ఇద్దరు కూడా హాజరు కాని పరిస్థితి. వాళ్ళ ఇద్దరి అవసరం లేకుండానే ఈ రోజు టీడీపీ మున్సిపాలిటీని కైవసం చేసుకుందని చెప్పొచ్చు. రాజేంద్ర. థ్యాంక్ యూ ప్రవీణ్.